ఎప్పుడో చాలా కాలం క్రితం అద్భుతమైన అయోధ్య నగరం నిలిచింది. ఆయన మహారాజు దశరథుడు పరిపాలించుచుండెను. ఆ రాజ్యం సంపదతో, సౌందర్యంతో, శాంతితో నిండియుండెను. కాని తన మహాత్మ్యమున్నప్పటికీ రాజు హృదయం భారముగా ఉండెను. ఎందుకంటే తన వంశాన్ని కొనసాగించు వారసుడు ఆయనకు లేడు. ఆ విషాదములో మహారాజు దశరథుడు మునుల ఆశ్రయమును కోరెను. జ్ఞానవంతుడైన ఋష్యశృంభ మహర్షి పుత్రకామేష్టి యాగము చేయమని సూచించెను. ఆపై రాజు అపారమైన భక్తితో మహర్షుల మార్గదర్శకత్వములో ఆ పవిత్ర యాగానికి సిద్ధమయ్యెను. యజ్ఞాగ్ని జ్వలించుచుండగా వేదమంత్రాల ఘోష అరణ్యమంతా మార్మోగెను. తరువాత ఆ అగ్నిజ్వాలల నుండి ఒక దివ్యమైన పాత్ర వెలిసెను. అది దేవతల ప్రసాదమైన అమృత కలశము. మహారాజు దశరథుడు దానిని భక్తితో స్వీకరించెను. మునులు ఆశీర్వదించుచూ ఆ దివ్యప్రసాదమును తన మహారాణులతో పంచమని చెప్పిరి. ఇట్లుగా దేవతల దీవెనలతో ఆ కలశమును చేతబట్టి అయోధ్య భవిష్యత్తు శాశ్వతముగా మారబోతోంది. తదుపరి భాగాలను తెలుసుకోడానికి అనుసరించండి. తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం.